హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక విషయం షేర్ చేసుకుందని. మా నర్సరీలో అంజీరా చెట్లు అయితే ఉన్నాయండి. అంజీరా చెట్లు చిన్న చిన్న పింజులు కూడా ఉన్నాయి, అండ్ దానిమ్మ మొక్కలు కూడా ఉన్నాయి. వాటికి కూడా చిన్న చిన్న పింజులు వస్తున్నాయి. దానిమ్మ చెట్టు చిన్న పింజు అయితే చూపిస్తాను మీకు. అది చిన్న పింజు చూసారా ఎలా ఉందో? అలా అనమాట. అంజీరా చెట్లు, దానిమ్మ మొక్కలు, ఇంకా ఫ్రూట్ ఐటమ్ మీకు చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నిమ్మ మొక్కలు అండ్ సీతాఫల మొక్కలు ఉన్నాయి. అలా సీతాఫల మొక్కలు అవి, ఇవేమో నిమ్మ మొక్కలు ఉన్నాయన్నమాట. నా ఎదురుకు వచ్చేస్తే అండ్ యాపిల్స్ మొక్కలు అండ్ రాంపల మొక్కలు అయితే ఉన్నాయి. రాంపల మొక్కలు, ఇవేమో యాపిల్స్ మొక్కలు. యాపిల్ మొక్కలు ఎలా ఉన్నాయి చూసారా? మనకు పండు యాపిల్స్ కాశ్మీర్ అట్లా మా దగ్గర నుంచి కొనుక్కెళ్ళే వాళ్ళకి పెడతాం. ఇవేమో రాంపల మొక్కలు. అలా ఎదురుకి వెళ్తే ఇంకా బత్తాయి మొక్కలు కూడా చూపిస్తాను మీకు. అట్లా కాయలు కూడా ఉన్నాయి ఒక్కొక్కటి. అవి కాయలు కూడా పోస్తున్నాయి. నిమ్మ మొక్కలు, ఇవి వచ్చేసి బత్తాయి మొక్కలు అనమాట. బత్తాయి మొక్కలు చూసారా ఎలా ఉన్నాయో? అలా చెట్ల కింద ఉంటాయి. అవి అది కాయ చూసారా? బత్తాయి కాయ ఎలా ఉందో? ఇంకా తయారవ్వలేదు, కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. మేము ఇంకా అప్పుడప్పుడు కోసుకొని వలుచుకుంటుంటాం. టేస్ట్ బాగుంటుంది. బత్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటనేది. బాయ్.